ఈ అనంత విశ్వమంతా భగవంతుడి ఎగ్జిబిషన్ అని. భగవంతుడు పెట్టిన సృష్టి కదా ఇదంతా అందమైంది. ఇందులో ఎన్నో రకాల ఆకర్షణీయమైన వస్తువులు ఉంటాయి. మన ఈ వస్తువులు కోరుకుంటే వస్తువులు దొరుకుతాయి. అవి కూడా మన కర్మ యోగ్యతకి తగ్గట్టు దొరుకుతాయి. అందరికీ అన్నీ వాళ్ళ వాళ్ళ అనుష్ఠానమో లేకపోతే వాళ్ళ పుణ్య పాప కర్మ యోగ్యతలకు తగ్గట్టు లభిస్తాయి. కానీ ఇవి తీసుకున్న తర్వాత ఇవి శాశ్వతం కాదు. ఇవన్నిటినీ ఎవడు సృష్టించాడో వాడు కూడా ఇందులోనే ఉన్నాడు కూర్చొని ఒక ఆసనం వేసుకొని. వాడిని పట్టుకుంటే ఇవన్నీ వస్తాయి. ఇవి కోరుకోక్కర్లేదు. ఎంత తెలివైన ఆలోచన అది. ఇవి కోరితే ఇవి మాత్రమే వస్తాయి. వచ్చేప్పుడు కూడా అనుకున్నంత రావు, మన అర్హతకి తగ్గట్టు వస్తాయి. కనుక పరిమితంగా వస్తాయి, మళ్ళీ ఆ తర్వాత పరిమితంగానే పోతాయి కూడా. కానీ వీటన్నింటినీ ఇచ్చిన పరమాత్మనే మనం పట్టుకుంటే, అందుకే శాస్త్రం ఒక మాట చెప్పింది, ఒక్కొక్క దాన్ని చేస్తే ఒక్కొక్కటి వస్తాయని చెప్పింది శాస్త్రం. ఏదో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం కోసం భాస్కరుని ఆరాధించాలి. ఏదో ఐశ్వర్యం కావాలంటే హుతాశనాదన్విచ్చేత్, అగ్ని ఉపాసన చేయాలి. ఏదో జ్ఞానం కావాలంటే ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్చేత్, పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే జ్ఞానం వస్తుంది. ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చి సర్వలాభాయ కేశవ, అన్ని లాభాలు ఇది అదే అని చెప్పక్కర్లేదు. ఏ కావాలంటే అది.